ఈ స్పీడ్ న్యూస్ ను మీకు సమర్పిస్తున్న వారు మణికంఠ ట్రావెల్స్. వాయనాడ్లో 4 లక్షలకు పైగా మెజారిటీతో ప్రియాంక గాంధీ విజయం. పార్లమెంట్లో వాయనాడ్ గొంతుకునవుతానని వ్యాఖ్య. మహారాష్ట్రలో మహాయుతి కూటమి చారిత్రక విజయం సాధించింది. చంద్రబాబు. మహారాష్ట్ర సీఎం పదవి అంశంపై స్పందించిన దేవేంద్ర ఫడ్నవీస్ మహాయుతి కూటమి నేతలు చర్చించుకొని నిర్ణయిస్తారని స్పష్టీకరణ. హేమంత్ సోరెన్ కి మళ్లీ సీఎం పీఠం. బీజేపీ ఆశలకు ఇండియా కూటమి గండి. అమృత్ టెండర్లపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారంటూ కేటీఆర్ పై క్రిమినల్ పిటిషన్ దాఖలు. భారత స్టార్టప్ వ్యవస్థలో దేశీయంగా భారీ స్థాయిలో నిధులు సమీకరించిన జెప్టో. బంగాళాఖాతంలో అల్పపీడనం. ఏపీలో మళ్లీ వర్షాలు. ఈ నెల 25 నాటికి వాయుగుండంగా మారే అవకాశం. తిరుపతిలో జాతీయ సంస్కృత యూనివర్సిటీలో గంజాయి కలకలం. జమ్మూలో రోడ్డు ప్రమాదం. యాత్రికులతో వెళ్తున్న బస్సు బోల్తా పడడంతో 9 మందికి గాయాలు.